Breaking news from KR News. We bring you the latest updates. కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ముఖ్యంతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అలాగే పోలెట్ బ్యూరోగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాకు ఇవ్వటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. మన అన్న నందమూరి తారక రామారావు గారి కలల ప్రాజెక్ట్ ఇది. కూడు గుడ్డ నీడ అనే 3 నినాదాలతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయము అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ ఇది ఆ రోజు ఈ అన్నా క్యాంటీన్ సంస్కృతి మొదలైంది. తర్వాత మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో పేదలు తినే అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం మూసిపడేశారు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 207 అన్నా క్యాంటీన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి జరిగింది. సుమారు 2,10,000 మంది రోజుకి పొద్దున అల్పాహారం అయితేనేమి మధ్యాహ్నం భోజనం అయితేనేమి ఈ అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన కోవూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ లేదే అని చెప్పి నేను ఎంతో తప్పించిపోయేదాన్ని. నేను ఎప్పుడు అడుగుతానే ఉన్నాను, మాకు ఒక అన్నా క్యాంటీన్ ఇవ్వండి, బుచ్చిలో ఇవ్వండి, కోవూరులో ఇవ్వండి అని. ఎట్టుకేలకు ఈరోజు మనకి కోవూరులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మన పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడ 5 రూపాయలకి వాళ్ళు ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని ఈ భోజనం ఎంతో బాగుంది అని 3 కూరలతో, మజ్జిగతో, స్వీట్తో, అన్నంతో వాళ్ళందరూ వేడివేడిగా పొద్దుననంగా, అంటే ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి చుట్టుపక్కల ఎన్నో ఊర్లున్నాయి, అన్ని మండలాలు ఉన్నాయి. కానీ పొద్దుననంగా వాళ్ళు ఈ టౌన్కి పనికొస్తారు. ఇక్కడ ఎదురుగా తాలూకా ఆఫీస్ ఉంది, అక్కడ హాస్పిటల్ ఉంది, అలాగే వీటన్నిటి కోసం వస్తారు, లేదు పనుల కోసం వస్తారు. అలాంటి వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం లోపల ఇంటికన్నా వెళ్ళాలి, లేకపోతే 150 అప్పుడే చెప్పారు అక్కడ మహిళలు, అమ్మ 150 రూపాయలు పెట్టినా కూడా ఇలాంటి భోజనం మాకు దొరకదమ్మా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మేము 5 రూపాయలకి ఈ భోజనం ఇంకా తినగలము అంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పారు. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాం మనం. ఒకటేంటి, ఫ్రీ బస్ అయితే ఇప్పుడు ఈరోజు ఈ మహిళకి పని చేసుకోవడానికి
గ్రామాల నుంచి వచ్చే మహిళకి ఫ్రీగా బస్సులో కోవూరుకు వస్తుంది, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం చేస్తుంది, 5 రూపాయలకే టిఫిన్ చేస్తుంది. అదే ఆమె హోటల్కి పోతేనే 150 రూపాయలు, అంటే రోజుకి 150 రూపాయలు లేదు, కనీసం అంత పెట్టనున్న వాళ్ళు 50 రూపాయలన్నా లేనిదే ఈరోజు ఈ అన్నం దొరకదు. కానీ ఈరోజు 5 రూపాయలకి పంచభక్ష పరిమాణాలు లాంటి ఈ అన్నా క్యాంటీన్లో భోజనం మనం ఇవ్వడము అనేది నిజంగా పేద ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను.